వేసుకో అట్లా ఊసోకు. సరే గోళీ వేసుకో. అమ్మా ఒకసారి దాన్ని హాస్పిటల్ చెకప్ చేయించుకొస్తానే. 4 రోజులు అవుతుంది కదా. అవునా పోయేద్దాం దవాఖాన. పోదాం పోయొత్తా. అత్తమ్మా ఏంటే ఏమన్నా తినబుద్ధి అవుతుందా? చేసి పెట్టన్నా? లేదత్తమ్మా, ఒకసారి మా పుట్టింటికి పోయొత్తా. ఇప్పుడు ఎందుకే? నేను ఏమైనా పని చెప్తానన్నా? ఈ పని చేయి ఆ పని చేయని నీకు పనులని నేనే చేస్తాను కానీ మళ్ళీ పుట్టింటికి ఎందుకే? అవురా సప్పుడు చేయవేంద్రా? నేనేం మాట్లాడాలనే? నీతోనే మాట్లాడతానా చిన్నది? లేదత్తమ్మా, ఒక 4 రోజులు పోయొత్తానని. అదేంది నేను మంచిగా చూసుకుంటలేనా? నేను అన్నాను అత్తమ్మ, నువ్వు మంచిగా చూసుకుంటలేవని. ఓ 4 రోజులు అమ్మోళ్ళ ఇంటికి పోయొత్తానని అన్నగంతే. అరే దానికి ఏమైనా తినబుద్ధి అవుతుంది కావచ్చు. పండ్లో పొలాలు రేపు. సరే అమ్మా, బజార్కి వెళ్ళి తీసుకుని వస్తా. అవునా? ఏంది ఇంకా బియ్యం బుక్తాను? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మొన్న అంటే మొదటిసారి అని ఉక్కున్నా, మళ్ళీ ఈ బియ్యం బుక్కుడేంది? పుట్టతోటి ఉన్న వాళ్ళకి బియ్యం బుక్తారా అని? తప్పైందండి, ఇంకొకసారి బుక్కనులేండి. దే నీకేమైనా తినబుద్ధి అయితే చెప్పి అందులో పొలాలు తీసుకొస్తా. ఇంకొకసారి ఇట్లా చేసినావు అనుకో మంచిగా ఉండవు. నేను చెప్తున్నా, అమ్మకి చెప్పమంటావా? వద్దండి, అత్తమ్మ తిడుతుంది. సరే నేను పొలం కడుకోయేస్తా, పోయిరాక పళ్ళు పొలాలు తీసుకెళ్తా. సరేనా? ఇదే ముఖం అంత ఎత్తున పెట్టింది. అప్పుడు గిట్ట అది ఇచ్చినందుకు అయ్యింది. ఏంది మూతాత ఎట్టిన పెట్టినావు? కాయంత మాత్రానికి కలిగినవా అని? అదేం లేదండి. అట్లా ఉండద్ది, మంచిగా ఉండాలి. నీ మంచి గురించే కానీ నేను చెప్పింది. సరే అండి. ఏమండి బిడ్డ కదులుతాను చూడండి. ఏంది మన బిడ్డ కదులుతుందా? అవునే, నిజంగానే మన బిడ్డ కదులుతుండు. ఏమండి పొద్దుటి నుంచి కాళ్ళు ఎందుకో బాగా గుంజుతానేయండి. ఇంకెన్ని బుక్కే బియ్యం బుక్కు ఇక ఇన్ని బుక్కినాక కాళ్ళు లేకుండా ఏనొత్తే. సరే కాళ్ళు గిట్ట అబ్బా ఎందుకండి? ఏం కాదే పట్టు. ఏమండి చూసిరా మీ అన్నయ్య మీ వదిన కాలు ఎట్లా నొక్కుతుండో? నువ్వున్నావు. అరే నువ్వు కూడా కడుపుతానుండే, నీ కాలు కూడా ఒత్తుతా. సరేనా? ఇంకెప్పుడు ఉంటావు? ఉంటానుడే కానీ ఉండడే లేదు. ఉంటా అని మాత్రం ఓ నాటకం ఆడుతాను. నారే తల్లి సో
సోది చెప్పుతానమ్మ సోది, జరిగేది చెప్పుతా జరగబోయేది చెప్పుతా. ఉన్నారే అమ్మ సోది, ఉన్నారా ఇంట్లో? సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానే తల్లి సోది, సోదోయమ్మ సోది. ఏంది తల్లి సోది చెప్తావా? అత్తమ్మ రోజుకు గిసొంటలను మస్తు మందిని చూస్తాం, వీళ్ళు ఏమైనా దేవుళ్ళ జరగబోయేది చెప్పడానికి? అవునత్తమ్మ, వీళ్ళు చెప్పేది అంత అబద్ధమే. చూడు బిడ్డ, మనిషిని చూసి అంచనా అయ్యకు. నీ ఇంటి మీన నరదిస్తుందే తల్లి, నీ మీన ఒక ఆడన నేడుకుందే తల్లి. మీరు ఆపదలో ఉన్నారే తల్లి. మేమందరం ఇప్పటి వరకు సంతోషంగానే ఉన్నాం. నీ సోదద్దు నీ కథద్దు, లేని అన్ని కల్పించి చెప్పి మమ్మల్ని ఆగం చెయ్యకు పో. నేను ఇప్పుడు వెళ్ళినా కానీ నన్ను తిక్కుంటే వస్తారే తల్లి, ఏ నమాట. ఏందే మామూన గట్లాన వాడిది ఎవరు నోరేసుంటిదో. గీసొంటోళ్ళ మాటలు నమ్మద్దత్తమ్మ, పైసల కోసం ఏవేవో చెప్తారు వాళ్ళు. దారి సపడేక ఆవిడ చెప్పిన దాన్ని చూస్తే ఈ నాటకానికి ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెడితే మంచిది. నేను కూడా కడుపుతో లేకపోతే ఈ నాటకం ఎన్ని రోజులని ఆడాలి? ఏమండి, ఏంటిదే? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాంపా అండి. ఎందుకే? అదంతా తర్వాత చెప్తా, పోదాంపా. సరే బ్యాగ్ తీసుకో. ఎటో పోతాను బ్యాగ్ పట్టుకొని? మా పుట్టింటికి పోతానత్తమ్మ, అమ్మ ఫోన్ చేసి రమ్మన్నది, దవాఖానలో చూపిస్తుందట. దవాఖాన చూపించుకొని పోతానువా? సరే చూపించుకొచ్చుకోపో, మంచిగా పో. సరే అత్తమ్మ, పోయేస్తాం. ఆ బ్యాగ్ పట్టుకోరారా, అట్లా చూస్తున్నావు. సరే అమ్మా, పోయేస్తాం, చూపించుకొస్తా. బిడ్డ రా రా. ఏమన్నాడు డాక్టర్? ఏమైంది? కడుపు లేదు, కడుపు ఎట్లా పోయింది? అది అత్తమ్మ, ఏమైందంటే దవాఖానకు పోయినాం. డాక్టర్ అమ్మ టీవీలో చూసి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందని ఆపరేషన్ చేసిల్లు అత్తమ్మ. ఏదో అయింది, అయిపోయింది. మరి ఏం చేస్తాం? పూసినా పూలు అయితే, కాసిన కాయలు అయితే. ఊకో ఊకో ఊకో. అయ్యో బిడ్డ, ఏం చేద్దాం? ఎట్లా ఏది అట్లా అవుతుంది. ఒక్క మాట ఫోన్ చేసి నాకన్నా చెప్పొద్దా మీరు? అవురా, ఫోన్ చేసి నాకన్నా ఒక మాట చెప్పాలనుకున్నావారా? నోటి ముచ్చాలు అరిగిపోతాయి అనుకున్నావా? అంటే నీకు చెప్తే ఎక్కడ బాధపడతావు అని నీకు చెప్పలేదే. ఇప్పుడైతే బాధపడమా? ఒక ముచ్చడి చెప్తే అయిపోతుండే కదా. నేనన్న అత్త కదా అడిగి. ఇంట్లో పోదాంప మెల్లగా. చూసినావానే మౌన, ఎరగా చెప్పింది నిజమైంది. మన ఇంటికి రా నరదిస్తున్నది. మీ మరదలు చెప్పిందంతా నమ్మిర్రా? అదంతా అబద్ధం. ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు అది కడుపుతోనే లేదు, ఇదంతా అది ఆడిన నాటకం. ఏంటి అది అసలు కడుపుతోనే లేదా? మెల్లగా, మీ అమ్మ ఉంటది. నాటకం ఎందుకు ఆడింది? ఏమో దానికే తెలవాలి. ఏం జరిగింది? ఏదో జరుగుతుంది.
ఏమైంది? రక్తం కక్కుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? పా బిడ్డ లోపలికి. చిన్నదానా కొన్ని మంచిది లేపో. డాక్టర్ ఫోన్ చేయరా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అరే పెద్దోడా చిన్నడా డాక్టర్ ఫోన్ చేసి వారా అత్తన్నట్నా ఎదురుగానే ఉన్నదా? వద్దమ్మా చావుతున్నాయి తెలియదు నాకంత ఎట్లా అవుతుందమ్మా పడుకుంటాను. పడుకుంటావా? సరే అట్లా కూర్చో. ఏం కాదు ఏం కాదు డాక్టర్ వస్తాడు. ఏం కాదు. బిడ్డ మలేషు అమ్మా సోదమ్మని కలిసేద్దాం పారా. ఆలస్యం చేద్దామ్మా. పోదప్పా. పా ఇది వండుకున్నది. ఉన్నా వస్తున్నా నాకు తెలుసు మీరు నా దగ్గరికి వస్తారని ముందే చెప్పినా కదా. క్షమించు తల్లి, మేమే నిన్ను నమ్మలేదు. బాంచాను. దిష్టి అంటే అత్యంత భయంకరంగా ఉంటది. మన చుట్టుపక్కల వారి దిష్టి మన మీన్నే ఉంటది. సాక్షాత్తు 7 కొండల వాడికే దిష్టి తీస్తారు. నువ్వెంత నేనెంత. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే బిడ్డ మలేషు అమ్మా సోదమ్మని కలిసేద్దాం పారా. ఆలస్యం చేద్దామ్మా. పోదప్పా. పా ఇది వండుకున్నది. నేను చెప్పినట్టు చెయ్యి గాని నువ్వు ఇటురా నీ షోలో చెప్తా. సరే పోయి అత్తమమ్మ. మంచి పోయిరండి.
అందరు మంచిగా ఉండాలి.